కూటమి పాలనలో రాష్ట్రంలో ప్రతి ఒక్క కుటుంబం సంతోషంగా ఉందని మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని 14వ వార్డులోని కొండారెడ్డి కాలనీలో మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ప్రతి ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఫలాల గురించి వివరించారు. ఇటీవల కూటమి ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీ గురించి వివరించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ప్రతి కుటుంబం సంతోషంగా ఉందని, పెన్షన్ 4000 రూపాయలు, 3 గ్యాస్ సిలిండర్లు వంటి సూపర్ 6 పథకాలతో ప్రతి కుటుంబం లబ్ధి పొందుతుందని, ముఖ్యంగా యువతకు ఈ సంవత్సర కాలంలోనే 4,75,000 ఉద్యోగాలు కల్పించామని, రాబోయే 4 సంవత్సరాలలో మాట ఇచ్చినట్లు మిగతా 17 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్, యువ నాయకులు నారా లోకేష్ బాబు రాష్ట్రం కోసం నిరంతరం కష్టపడుతున్నారని, రాబోయే రోజుల్లో మార్కాపురం ప్రత్యేక జిల్లా వస్తుందని, మెడికల్ కాలేజ్ కూడా వచ్చే 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని చెప్పారు. మార్కాపురంకు త్వరలోనే ఒక మినీ మిర్చి యార్డ్ వస్తుందని, తద్వారా ప్రతి కుటుంబం సంతోషంగా ఉంటుందని అన్నారు. ఇక ఈ వార్డులో ఉన్న గంజాయి బ్యాచ్ ఆగడాలు ఇక సాగవని, ప్రజలు విద్యుత్ సమస్య గురించి తన దృష్టికి తీసుకువచ్చారని, ఇప్పటికిప్పుడే విద్యుత్ అధికారులు ఈ సమస్యను పరిష్కరిస్తారని అన్నారు. జీఎస్టీ తగ్గింపుతో నిత్యావసర వస్తువులు, వ్యవసాయ పనిముట్లు, బట్టలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, ద్విచక్ర వాహనాలు తదితర వస్తువుల ధరలు తగ్గింపుతో ప్రతి కుటుంబానికి దాదాపు 5,000 నుండి 10,000 రూపాయల ఆదాయం పొందుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం పట్టణ కూటమి నాయకులు, 14వ వార్డు కూటమి నాయకులు, మహిళలు పాల్గొన్నారు. గంజాయి బ్యాచ్ తోటి మాకు తలకాయ నొప్పింది. ఆ గంజాయి బ్యాచ్ ఉన్నప్పుడు చెప్పండి, నా కొడుకులు తాట తీపిస్తానని చెప్పి నేను ఇప్పుడే వాళ్ళకు మాట చెప్పా. అలాగే స్తంభాలు నడి రోడ్లో ఉన్నాయి, ఇబ్బందులు పడతా ఉన్నాం అని చెప్పి కూడా మీరు చెప్పారు. తప్పకుండా ఇప్పుడే డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి ఏడీ గారిని వాళ్ళు పిలిపించాను, వాళ్ళు పరిశీలన చేస్తా ఉన్నారు. తప్పకుండా అవి కూడా తీపిచ్చి మీకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. నేను ఒకటే మీకు చెప్పేది, పని చేసేవాడిని గుర్తించండి, వాస్తవాలు గ్రహించండి. 24 సంవత్సరాలుగా ఈ పట్టణంలో మీరు నన్ను ఆదరిస్తా ఉన్నారు, కానీ ఇది సరిపోదు. ఇంకా పూర్తి స్థాయిలో మీ సైడ్ నుంచి ఆదరణ అనేది నాకు వస్తే ఇంకా బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు చేసేదానికి శ్రీకారం చుడతానని, ఒక ఊపు వస్తుందని, ఒక ధైర్యం వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. ఈ రోజు జిల్లా రాబోతా ఉందంటే దానికి మీరు ఇచ్చినటువంటి ఊపు, మీరు పంచినటువంటి ప్రేమాభిమానాలు, మీరు ఇచ్చినటువంటి సహకారం, ఈ సహకారం వల్లనే ఈ రోజు మేము జిల్లా సాధించగలుగుతా ఉన్నాం. అతి త్వరలో జిల్లా చేయబోతా ఉన్నాం. మన యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి నిరుపేదల కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపబోతా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికి మనవి చేస్తాం.